అందరికీ నమస్కారం. నా పేరు భానోత్ గణేష్ నాయక్. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్. ఈరోజు విషయం ఏమిటంటే, వర్గీకరణకు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థి సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ రోజుటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ కూడా పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుగా కాకుండా ఈ తీర్పు మోడీ గారి తీర్పుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ వర్గీకరణకు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఈ బ్రహ్మనిజం భావజాలాలు ఏ విధంగా ఉంటాయంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక్కసారి మనం ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా బహుజనులైన మనం అందరూ కూడా ఒక వర్గంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మనము కొద్దిగా రాజకీయంగా చైతన్యం అవుతూ వస్తున్నామో అప్పుడు వాళ్ళు గ్రహిస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు ఆలోచించారు, బీజేపీ పార్టీ కానీ ఇతర బ్రాహ్మణ కుల భావజాలం ఉన్నటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు ఏమని ఆలోచిస్తాయంటే, వాళ్ళ రాజ్యాధికారానికి ప్రమాదం వస్తుంది అనుకుంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, మనం వీళ్ళని ఏ విధంగా విడగొట్టాలా, వీళ్ళ మధ్యలో ఏ విధంగా మనము చిచ్చు పెట్టాలా, తద్వారా మనం ఏ విధంగా రాజ్యాధికారాన్ని మన చేతుల్లోనే పెట్టుకోవాలనేది వీళ్ళు ఆలోచిస్తారన్నమాట. అప్పుడు ఆ ఆలోచన అమలు చేసి వీళ్ళప్పుడు బహుజనులైన మనల్ని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలన్నిటికీ కూడా ఒక్క వర్గంగా కాకుండా వేరే వర్గంగా చీల్చివేసే ప్రయత్నం చేసి విభజించి పాలించే విధానం అన్నమాట. అప్పుడు వీళ్ళు ఆలోచించి బీసీలని ఒక వర్గం, ఎస్టీలని ఒక వర్గం, ఎస్సీలని ఒక వర్గం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేటగిరీలో చేరుస్తూ అందరినీ కూడా, ఈ దేశంలో బహుజనుల్ని అందరినీ కూడా చీల్చివేసినటువంటి పరిస్థితి, విభజించినటువంటి పరిస్థితి. తద్వారా మనం కొట్లాడుకొని మన హక్కుల కోసం మనమే మర్చిపోయేటటువంటి పరిస్థితి. అప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు బీసీలు రాజ్యాధికారానికి అడ్డంగా వస్తున్నారంటే, బీసీలకు వర్గీకరణ చేయడం, బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ అని విభజించి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం అది జరిగిపోయింది. ఇంతకాలం ఎస్సీ ఎస్టీలు అడ్డు రాలేదని వాళ్ళు భావించారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ ఎస్టీలు కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యాధికారం వైపు పయనిస్తూ ఉన్నారు, చైతన్యవంతులైతా ఉన్నారు, రాజకీయంగా అన్ని విధాలుగా చైతన్యవంతమవుతా ఉన్నారు. ఈ సమూహం అంతా ఒక్కటిగా ఉండకూడదు, ఉంటే మనకు రాజ్యాధికారానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆలోచన ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నది, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కూడా వర్గీకరణ చేసి వీళ్ళకు కూడా వీళ్ళ మధ్యన కూడా చిచ్చు పెట్టాలి, తద్వారా మనం లబ్ధి పొందాలని అనేటువంటి ఆలోచనలో ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి ఈ వర్గీకరణకు పూనుకుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులంతా మనమంతా ఒక్క తాటి పైన ఉండాలి. చేయండి. మీరు ఓసీ వర్గీకరణ ఎందుకు చేయరో ఆలోచించారా సోదరులారా?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఓసీ వర్గీకరణ చేయండి. మీలో మీరు కొట్టుకొని సావండి. అంతేగాని మమ్మల్ని విడదీసే కార్యక్రమం చేసే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు భారత్ బంద్ పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం. గిరిజన విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్. అందరికీ ధన్యవాదాలు.